అందరికీ నమస్కారం. టీడీపీ నాయకులు సుపరిపాలన అని చెప్పేసి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి గత వారం 10 రోజుల నుంచి ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 year నుంచి వీళ్ళు చేసిన అభివృద్ధి, వీళ్ళు ఏ సంక్షేమ పథకాలు అందిస్తున్నామా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక 1 week నుంచి అనంతపురం నగరంలో కూడా స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎన్నికల ముందే తగిన ఏ విధంగా అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన విషయం కూడా మనందరూ కూడా గమనించిన విషయమే. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించారు. అవే అబద్ధాలని మరి ప్రజల్లో మేము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాం, ఏ విధంగా వీళ్ళ ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలకి మరీ మభ్యపెట్టే విధంగా ఈ సుపరిపాలన అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. ఏ డివిజన్లో పోయినా, ఏ పంచాయతీలో పోయినా కూడా ఏదో అబద్ధాలు చెప్పుకుంటా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటైనప్పటి నుంచి పాపం ఎమ్మెల్యే గారు వారంలో 2 రోజులు అనంతపురంలో ఉండేవారు, 5 రోజులు హైదరాబాదు, విజయవాడలో తిరిగేవారు. ఆయన ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత నుంచి ఆయనకి ఇబ్బందికరంగా మారింది. దాదాపుగా వారం 10 రోజుల నుంచి రోజు చూస్తున్నా ఆయన అనంతపురంలోనే ఉన్న విషయం కూడా నేను కూడా చూస్తున్నాను. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, మీరు ఏమైనా చేసింటే ప్రజలకు చెప్పుకోండి. ఏదో ప్రజలకి మోసం మాటలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టాలని చెప్పి అబద్ధాలు చెప్పి ముందుకు పోతున్న విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి నగరంలో 118 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని చెప్పి ఈయన స్వయాన ఒక పాంప్లెట్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం రాసినారు, ఈ సంవత్సర కాలంలో అనంతపురం నగర నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలంట. 118 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినారని చెప్పి ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే నేను చూస్తుంటే కదా జనరల్ ఫండ్ సంబంధించి 31 కోట్ల రూపాయల నుంచి రాయడం జరిగింది. ఈ 31 కోట్ల రూపాయలలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినారు, మీరు ఎన్ని శాంక్షన్స్ ఇచ్చినారు, ఎన్ని వర్క్ ఆర్డర్లు ఇచ్చినారు, ఎన్ని టెండర్లు పిలిచినారు, ఇంకా వర్క్ ఆర్డర్లు కొన్ని ఇవ్వలేదు, కొన్ని టెండర్స్ పిలిచినా అప్పటికే వీళ్ళు అభివృద్ధి కూడా చేసేసినామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్క్యాప్ ఫండ్స్తో చూసుకుంటే కన్నా 15 కోట్ల రూపాయలు అని చెప్తారు. మొత్తం 5 yearsలో చూసుకున్నా కూడా 15 కోట్ల రూపాయలు లేదు ఎన్క్యాప్ ఫండ్స్. కానీ ఈ సంవత్సరంలో మాత్రమే 15 కోట్ల రూపాయలు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డంప్ యార్డ్కి సంబంధించి 12 కోట్ల రూపాయలు అభివృద్ధిలో చేసేసినారంట. ఇంకా ఏదో మిషన్లు పెట్టినారు అక్కడ. దాదాపుగా అది పిలిచి కూడా 8-9 months అయింది. టెండర్ పిలిచారు వాళ్ళు. ఇప్పుడు ఏందో వచ్చి మొత్తం ఏపీ స్టేట్ వైడ్ అంతా కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు దీన్ని పిలిచడం జరిగింది. మన డిస్టిక్లోనే అనేక మున్సిపాలిటీస్లో కూడా చాలా చోట్ల పని కూడా పూర్తి కాబోతుంది. కానీ ఇక్కడ ఇంకా ఇప్పుడే మిషన్లు పెట్టడం జరుగుతుంది. బయోమైనింగ్ ప్రాసెస్ మొదలు కాబోతుంది. అక్కడ ఆయన 12.21 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు కూడా పూర్తి అయిపోయిందని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఏదో మీరు గాలివాటంలో గెలిచి ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో అదేవిధంగా అనంతపురం నగరంలో కూడా గాలి మాటలు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలందరూ కూడా ఒక్కొక్కటిన ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మొన్నటి రోజున ఆయన ఏం చెప్తాడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అయ్యా ఆయన ఏమన్నారు, నీకు ఏం చెప్పినారు? మీరు ఏమన్నా
మీరు సొంతంగా ఏమైనా పనులు, అభివృద్ధి పనులకు ఏమైనా సంబంధించి ఏమైనా శాంక్షన్ చేయించుంటే జీవోలు చూపించమని చెప్పినారు. ఆ జీవోలు చూపించుకోకుండా వ్యక్తిగతంగా మీరు విమర్శిస్తే ఏమని మాట్లాడాలి? మాకు ఈ నోరు ఉంది, మేము కూడా మాట్లాడచ్చు, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది, మేము మాట్లాడలేము. మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకుండే వరకు మీ గురించి మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి మాట్లాడడానికి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కొంచెం పెద్దల్ని గౌరవించేది నేర్చుకోండి ముందు, తర్వాత నిజాలు మాట్లాడేది నేర్చుకోండి. ఆ తర్వాత మీ రాజకీయము, మీరేం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజల్లో మరీ చెప్తారు. మీరు ఊరికే గాలి మాటలు మాట్లాడితే కూడా ఇది పద్ధతి కాదు అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే మొన్నటి రోజు రుద్రంపేట రోడ్డు మేమే వేసామంటారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఏం చేస్తున్నారు మీరందరూ కూడా అని చెప్పి ప్రశ్నిస్తాడు ఆయన. ఆయనకి ఎన్నోసార్లు చెప్పినా నేను, మీరు ఎలక్షన్స్కి 3 నెలల ముందు వచ్చినారు, అనంతపురం నగరాన్ని ఒకసారి రండి, నేనే చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ రోడ్లు వేసినారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, ఎన్ని సంక్షేమ పథకాలు అందించినాం గత ప్రభుత్వంలో కూడా మీకు ఎన్నోసార్లు చెప్పినాము. అయినప్పటికీ కూడా మీరు గాలి మాటలు తప్ప ఏ ఒక్కది కూడా నిజాలు చెప్పదని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. వీళ్ళు వచ్చిన వెంటనే ఈ రోడ్ వేసేసినారంట, రుద్రంపేట బైపాస్ రోడ్ అంతా మేమే వేసినామని చెప్పి ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్తున్నాను, రుద్రంపేట బైపాస్ రోడ్ ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం తయారు చేయలేరు. ఇవన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఆ స్థానికంగా నేతలందరూ కూడా ఉన్నారు. ఆ రోడ్లు పరిశీలించినప్పుడు కూడా వెళ్ళారు, ఆ బ్రిడ్జ్ చేసినప్పుడు కూడా. ఇప్పుడు నేనేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి వాళ్ళకి సెట్ చేసి ఏమి చూపడం లేదు. దాదాపుగా ఎన్నికల ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూపిస్తాండి. ఇది చూడండి, ఇప్పుడు ఈ రోడ్ కూడా ఇతను వచ్చి వేసేసినాడు. ఇప్పుడు ఆయన గెలుస్తూనే ఈ రోడ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నాడు, నేను వచ్చి చేసేసినాను, ఈ రోడ్ అంతా మా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్తాడు. ఈ ఫోటోలు నేను చూడండి మీరు. మీ మాదిరి ఉత్త పాంప్లెట్లు చూపించేసిన చెప్పడం కాదు, జీవోతో సహా చూపిస్తున్నాం. రుద్రంపేట బైపాస్ సంబంధించి జీవో ఇది వచ్చేసి 27/7/21 27/7/2021లో జీవో కూడా రావడం జరిగింది ఈ రుద్రంపేట రోడ్కి. అదేవిధంగా చూసుకుంటే నారాయణపురానికి సంబంధించి అక్కడ కూడా దేశ చరిత్రలోనే ఎక్కడ ఉండదు. శిలాఫలకాన్ని మనం గత ప్రభుత్వంలోనే ఓపెన్ చేశాము, టెండర్లు పిలిచాము, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలు కావడంతో ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. దాని తర్వాత పనులు జరిగాయి. అది కూడా ఏమంటాడు ఆయన, మా హయాంలో మేము వచ్చినాక మేము చేసినామంటాడు. ఇది కూడా జీవో చూపిస్తున్నాం మీకు. జీవో నంబరు, జీవో డేట్తో అంతా ఉంది. 15/11/23లో జీవో కూడా రావడం జరిగింది. అదేవిధంగా నీరు ప్రగతి దగ్గర ఉన్నటువంటి జంక్షన్ రోడ్ 80 ఫీట్ రోడ్, అది కూడా మా హయాంలో వేసినా అంటాడు. అయ్యా, అది 2 కోట్ల పైన ఉందని చెప్పేసి ఆ రోజు మా కార్పొరేషన్ లిమిట్స్లో శాంక్షన్ కాదు, దీనికి ఈఎన్సీకి పంపించాలని చెప్పి ఈఎన్సీకి వెళ్ళి ఎన్నికల ముందు కూడా రావడం జరిగింది. ఇవన్నీ మేము చేసిన శాంక్షన్స్. మీరేందో ఊరికే డబ్బాది కొట్టుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు. అనంతపురం నగరంలో ఎమ్మెల్యే మాట్లాడినాడంటే కన్నా అబద్ధాలు తప్ప ఏమి మాట్లాడనేది ప్రజల్లో ఒకటి అవేర్ అయిపోయినారు అందరూ కూడా. మీకు దయచేసి నేను చెప్పడం ఒకటే, మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా చెప్పుకోండి, మేము కాదన్నాం. కేవలం మీరు తప్పుడు మాటలు, అబద్ధాలు మాట్లాడితే మాత్రం మేము ఊరికే ఉన్నాం. మీరు ఏమైనా చూపించండి, ఒక జీవో చూపించండి. మీరు సొంత నిధులతో ఏమైనా తీసుకొచ్చినారో ఒక జీవో చూపించండి. మేము ఇన్ని చూపిస్తున్నాం మీకు. ప్రతి ఒక్కటి కూడా మొన్న జరిగిందే. ఇప్పుడు మన కార్పొరేషన్లో కూడా దాదాపుగా 211 వర్క్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినాక. అవే వర్క్స్ని మరీ మీరు శాంక్షన్ చేయించుకొని ఇవన్నీ కూడా మరీ మేము చేస్తున్నామంటే కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఇవన్నీ కూడా ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నా. బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 311 కోట్ల రూపాయలతో ఎవరు టెండర్లు పిలిచారు, ఎవరు దగ్గరుండి పని చేయించినారు, ఊరికి ఆ డిస్టిక్ అందరికీ తెలుసు ఏ విధంగా అనంతపురం నగరంలో అభివృద్ధి జరిగిందో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సంబంధించి.
అండర్ పాస్ కానివ్వండి, ఆ ఫ్లైఓవర్ కేవలం 18 నెలల్లో పూర్తి చేసినారు అనంత వెంకటరామరెడ్డి గారు. అది కూడా మేమే చేసినాము, మా మా హయాంలో టెండర్ వచ్చింది, అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎక్కడికని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే కినా డంప్యార్డ్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన గత 30-35 సంవత్సరాల నుంచి బయోమైనింగ్ ప్రాసెసే చేయలేదంట. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో 23 కోట్ల రూపాయలతో బయోమైనింగ్ ప్రాసెస్ జరిగింది, ఆయన తెలుదా? ఆ బయోమైనింగ్ సంబంధించి అనేక విమర్శలు కూడా చేసినాడు. ఆ విమర్శలు చేసిన ఇంతవరకు దానికి సమాధానమే ఇవ్వలేకపోతున్నాడు ఆయన. ఏమైనా నిజం మాట్లాడితే ఎప్పుడైనా సమాధానం ఇవ్వడానికి ఉంటుంది ఆయనకి. అది కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ప్రతిసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాను, అది కూడా చెప్తున్నా. ఆయన 750 కోట్ల రూపాయలతో డిపిఆర్ని పంపించింది కూడా వైసీపీ ప్రభుత్వంలోనే, మా మున్సిపల్ కార్పొరేషన్లోనే ఆ డిపిఆర్ అంతా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఆఫీస్ మెమరాండం కూడా రావడం జరిగింది 10 జూలై 2023లో. దీనికి మేము పరిశీలిస్తాము, ఖచ్చితంగా దీనికి మేము శాంక్షన్స్ చేస్తాము ఎప్పుడే చెప్పడం జరిగింది. ఏమో ఎన్నికలు రావడం ఇవన్నీ డిలే అయింది తప్ప, మీరు ప్రతిదానికి మేము చేసినాం, మీరు తీసుకెళ్ళినారు. ఆ డిపిఆర్ ఇచ్చినది కూడా మేము ఇచ్చిన డిపిఆర్ అయిపోయి ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన ఏమైనా చేసింటే కదా చెప్పుకోమండి. ప్రతిదీ మేము చేసినవన్నీ మీ ఖాతాలో వేసుకుంటే కన్నా ప్రజలు ఎవరు ఇక్కడ చూస్తూ ఊరికి ఎవరు ఉండడం లేదు. అదేవిధంగా దాదాపుగా ఈరోజు కొత్త శాంక్షన్స్ ఇచ్చినవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో 211 వర్క్స్ అన్నీ కూడా ఈరోజు మరి కొత్త శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలోనే మేము ఎప్పుడో చేసాము, అవన్నీ కూడా ప్రయారిటీ రోడ్స్ కింద చేసుకొని కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానీ అవన్నీ క్యాన్సిల్ అయిన వర్క్స్ కూటమి ప్రభుత్వం వస్తేనే పాత వర్క్స్ అన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి క్యాన్సిల్ చేసిన తర్వాత మరి మేము కొత్త శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా. అవి కూడా వీళ్ళు మేమే చేపిస్తున్నాం, మేమే వేయించేసినాం అని చెప్తాడు. గత 5 ఇయర్స్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా కార్పొరేషన్ లిమిట్స్లో పనులు జరిగినాయి, ఈ 1 ఇయర్లో చూడండి మీరు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎన్ని రోడ్లు వేసినారు, ఎన్ని బీటీ రోడ్లు వేసినారు, ఎన్ని సీసీ రోడ్లు వేసినారు వీళ్ళు. ఈ 1 ఇయర్లో చూసుకోండి మీరు, ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? అనేక పనులు ఉన్నాయి, టెండర్లు పిలిచడం జరిగింది, అనేక పనులు ఈరోజు చేయాల్సిందండి. కానీ ఒక్క పని కూడా జరగడం లేదంటే ఈ స్థానిక నాయకులు ఏ విధంగా కాంట్రాక్టర్లకు ఇబ్బంది పడుతున్నారో ఏ విధంగా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా నేను ఒకటి చెప్తున్నా మీకు, ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకసారి మేమన్నీ చేసిండేవి చెప్తున్నాము, విత్ ప్రూఫ్స్ అన్నీ చూపిస్తున్నాం. ఏవి గాలి మాటలు అబద్ధాలు ఏవి ఇక్కడ ఎవరు మాట్లాడడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఏమేమి సంక్షేమ పథకాలు అందించాం, ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అనంతపురం నగరం ప్రశాంతంగా ఉన్నదో అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. మేము నిజాలు చెప్తున్నాం. మీలాగా గాలి మాటలు అబద్ధాలు ఏ ఒక్కటి లేవు ఇక్కడ. మీరేమన్నా ఒక్కటి అనంతపురం నగరానికి సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన ఏమన్నా ఫండ్స్ తీసుకొచ్చింటే ఒక జీవో చూపించండి. ఆ జీవో చూపించామంటే మీకు ఎందుకు అంటామంట? ఎందుకు మీరు పెద్ద ఆయన పైన ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పాలసీస్ గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి ఏం చేస్తున్నారని అడుగుతున్నాం, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తున్నారని మేము ప్రశ్నిస్తాం. ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రశ్నించే హక్కు మాకుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఉంటాం. మీరు అనవసరంగా అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమేమి ఉంటే నిజాలు మాట్లాడేది మరీ కూడా మీరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత పాలనలో వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరం ఎంత ప్రశాంతంగా ఉండేది? గత 5 ఇయర్స్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానివ్వండి, అనంత వెంకటరామరెడ్డి గారి అనంతపురంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేది అనంతపురం నగరం. కానీ ఈరోజు చూసుకుంటే మనము ఏ విధంగా అనంతపురం నగరాన్ని ఇంక 1 ఇయర్లోనే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు అనంతపురం నగరం ఏ విధంగా విచ్చలవిడిగా అవుతుంది కూడా ఒకసారి గమనించాల. దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పేసి ఎవరేమన్నా ఎక్కువ మాట్లాడినా వానిపైన అక్రమ కేసులు కట్టడం, అరెస్టులు చేయడం, ఇది తప్ప మీరేం చేస్తున్నారు చెప్పండి? భూ కబ్జాలకు సంబంధించి చూసుకుంటే కన్నా వైశ్యాకి సంబంధించి ఒక ల్యాండ్ ఇష్యూ
ఆయనే వాళ్ళ సొంత పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి పోయి భరత్ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా కూటమి నేతలు మా భూమి కాజేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి తగిన ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో ఒకసారి గమనించాలి. అదేవిధంగా సొంత పార్టీలోనే ఒక నేతపై హత్యాయత్నం చేసినారని చెప్పేసి ఎస్పీ గారిపై ఫిర్యాదు చేయడం జరుగుతోంది. బార్లలో వీళ్ళే దూరి ఎక్సైజ్ పోలీస్ చేయాల్సిన ఉద్యోగం వీళ్ళ చట్టాల చేతిలో చేసుకొని ఏ విధంగా బెదిరిస్తున్నారో ఒకసారి గమనించాలి. హోటల్ యజమాని పైన హోటల్లో రూమ్ లేదని చెప్పేసి హోటల్ యజమానుల పైన పోయి దాడి చేయడం, ఇది కూడా ఒకసారి ప్రజలు గమనించాలి. మద్యం వ్యాపారాలు కానివ్వండి, బియ్యం వ్యాపారాలు కానివ్వండి కూడా వసూలు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి గమనించాలి. పేదలు ఆఖరికి పేదల పైన కూడా, పేదలు గంపల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళపైన కూడా రుసుము ఎక్కువ వసూలు చేస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. అదేవిధంగా 5th రోడ్లో ఇసాక్ అని కార్పొరేటర్ ఉన్నాడు. అక్కడ ఇతను వాళ్ళ పిల్లలతో ఏమో అక్కడ కూర్చొని ఉంటారంట ఆ బెంచ్ పైన 5th రోడ్లో, 4th రోడ్లో. అక్కడ ఏందో 4-5 సంవత్సరాలుగా ఆ బెంచ్ ఉంది. ఆ బెంచ్ని కూడా తీసేస్తే రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారో కూడా ఒకసారి గమనించాలి. ప్లాంటేషన్ కార్యక్రమం అని చెప్పేసి చింతకుంట మధు మా జిల్లా అధికార ప్రతినిధి పోయినంత మేము ప్లాంటేషన్ కార్యక్రమం పోతే అతనిపైన 10 మంది వచ్చి దాడి చేయడానికి వస్తారు. ఏ విధంగా అనంతపురం నగరం ఈరోజు చూడాలా. అదే జెడ్పీ గారి ఛాంబర్ కావచ్చు, నా ఛాంబర్లో దూరి ఏ విధంగా దౌర్జన్యంగా దూరి ఫోటోలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ఇది అనంతపురం నగరం నేను చెప్పడం కాదు, ఇది ప్రముఖ వార్తల్లో కానివ్వండి, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియాలో వచ్చిన సంబంధించే మీకు చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఉంటే వాస్తవాలు మాట్లాడండి. మేము రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పి కార్యక్రమానికి పోతే ప్రజలంతా మాకు తిరుగుబడతారంట. మీరు చెప్పే అబద్ధాల కన్నా మేము చెప్పే నిజాలు, మేము గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పదాలకి మాకు ధైర్యం ఉంది. మేము ప్రజల వద్దకు వెళ్తాము. మాకు ప్రజలు ఏ విధంగా ఆస్వాదిస్తారో మాకు అందరికీ తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడే మాటలు నేను మాట్లాడితే ఇప్పుడు మీ వయసుకి తగ్గట్టు ఉండదు. ఒక ప్రజాప్రతినిధిగా ఒక హోదాలో ఉన్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. మీరు నోటికి ఏది పడితే అది మాట్లాడితే కూడా మేము ఇక్కడ ఊరికే ఉండే సమస్య లేదని తెలియజేసుకుంటూ, ఏమైనప్పటికీ కూడా నిజాలు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలా, వీళ్ళు కేవలం అబద్ధాలు తప్ప ఏమీ మాట్లాడడం లేదు. మేము విత్ ప్రూఫ్స్ అన్నీ పెడుతున్నాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏవి ఇచ్చాము, ఏ విధంగా మేము గతంలో పరిపాలన చేసినామని చెప్పేసి కూడా మీకు మేము చేసిండేవి ప్రజలు చూపిస్తున్నాం. మేము చేసిండేవన్నీ కూడా ఇతని ఖాతాలో వేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు. ప్రజలు ఎవరు నమ్మకండి. ఇవి దయచేసి మీరందరూ కూడా ప్రజలు ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను.